హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళాలన్నా లేదా ఖమ్మం నుంచి ఆంధ్రాకి వెళ్ళాలన్నా ఇరుకు రోడ్ల నుంచి వెళ్ళాలంటే ఎక్కువ సమయం పట్టేది. సగం టైం అంతా జర్నీలోనే గడిచిపోయేది. కానీ ఇప్పుడు అలా కాకుండా గ్రీన్ఫీల్డ్ హైవేని నిర్మించారు. గ్రీన్ఫీల్డ్ హైవే అంటే ఖమ్మం టు దేవరపల్లి వరకు నాన్ స్టాప్గా వెళ్ళే మార్గం. ఈ మార్గం ఏర్పాటు చేయడం కోసం ఎంతమంది అధికారులు పనిచేశారు, ఎన్ని కోట్ల రూపాయల నిధులు వెచ్చించారు, అసలు ఈ గ్రీన్ఫీల్డ్ యొక్క విశిష్టత ఏంటి, ఇతర ప్రాజెక్టులకు ఈ ప్రాజెక్టుకు ఉన్న డిఫరెన్సెస్ ఏంది, స్థానికంగా ఉన్న ప్రజానికంతో మరియు స్థానికంగా ఉన్న రైతులతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చుట్టూ పచ్చదనం పరుచుకుని మధ్యలో నుంచి అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ హైవే ఇది. ఎటు చూసినా ఆహ్లాదం, ఎంత దూరం వెళ్ళినా అలసట లేని ప్రయాణం. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలను అనుసంధానిస్తూ ఇరు రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడేలా హైవే నిర్మాణం పూర్తవుతోంది. గ్రీన్ఫీల్డ్ హైవేని ఖమ్మం దేవరపల్లి హైవే అని కూడా అంటారు. హైవేలు రెండు రకాలు, ఒకటి బ్రౌన్ ఫీల్డ్, మరొకటి గ్రీన్ ఫీల్డ్. అప్పటికే ఉన్న రోడ్డుని విస్తరించి 4 లైన్ చేయడాన్ని బ్రౌన్ ఫీల్డ్ అంటారు. ఎలాంటి రోడ్డు సౌకర్యం లేని చోట పంట పొలాల మధ్యలో నుంచి కొత్త మార్గాన్ని నిర్మిస్తే దాన్ని గ్రీన్ ఫీల్డ్ అంటారు. ఇప్పటి వరకు ఇరు తెలుగు రాష్ట్రాల్లో యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ ఫీల్డ్ రహదారి లేదు. ఖమ్మం టు దేవరపల్లి హైవే మొదటిది కావడం విశేషం. ఖమ్మం జిల్లాలో తల్లంపాడు వద్ద గ్రీన్ఫీల్డ్ హైవే ప్రారంభమవుతుంది. ఇక్కడే మొదటి ఎగ్జిట్ పాయింట్ మొదలవుతుంది. రెండవ ఎగ్జిట్ పాయింట్ వెంకటగిరి, మూడవ ఎగ్జిట్ పాయింట్ దొంసలాపురం, నాలుగవ ఎగ్జిట్ పాయింట్ వైరాలోని సోమవారం దగ్గర ఉంటుంది. ఐదవ ఎగ్జిట్ పాయింట్ కల్లూరు మండలంలోని లింగాల, ఆరవ ఎగ్జిట్ పాయింట్ పెనుబల్లి మండలంలోని చింతగూడెం, ఏడవ ఎగ్జిట్ పాయింట్ వేంసూరులో ఉంది. ఇక్కడితో ఖమ్మం జిల్లా తెలంగాణ సరిహద్దు పూర్తవుతుంది. తెలంగాణలోని వేంసూరు నుంచి రేచర్ల దగ్గర ఆంధ్ర ఎగ్జిట్ ప్రారంభమవుతుంది. దీని ద్వారా ప్రయాణ దూరం గణనీయంగా తగ్గుతుంది. అదేవిధంగా కనీసం 3 గంటలు టైం కూడా తగ్గుతుంది. ఎందుకంటే విజయవాడ రద్దీగా ఉంటుంది, అటేపు సింగిల్ లైను, దాంతో 60 కిలోమీటర్ల స్పీడ్ తోటే మరి ఈ వెహికల్స్ అన్నీ కూడా ప్రైవేట్ కార్లు కానీ మరి ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ అన్నీ కూడా 60 కిలోమీటర్ల స్పీడ్తో పోవాల్సిన పరిస్థితి. ఇక్కడ మినిమం 100 నుంచి 120 వరకు, మ్యాక్సిమం 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. దీని ద్వారా ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది రెండు రాష్ట్రాలకి. ఇది 4 లైన్ ప్రాజెక్ట్. ఎడమ పక్క 2 లైన్స్, కుడి పక్క 2 లైన్స్ ఉంటాయి. ఈ ప్రాజెక్టు 2018 మేలో మొదలైంది. 2021 వరకు భూసేకరణ చేపట్టి టెండర్లను ఆహ్వానించారు. 2022లో నిర్మాణం చేపట్టడం కోసం కాంట్రాక్టర్లు వచ్చారు. 3 ప్యాకేజీల్లో విస్తరించి ఉన్న గ్రీన్ఫీల్డ్ హైవే కోసం 580 హెక్టార్లు సేకరించారు. ఒక్కో ఎకరాకు సగటున 30 లక్షలు చెల్లించారు. మొత్తం 31 గ్రామాలు ఎఫెక్ట్ అయ్యాయి. ప్యాకేజీ 1, 2ని హెచ్జీ ఇన్ఫ్రా రాజస్థాన్ సంస్థ దక్కించుకుంది. మూడవ ప్యాకేజీ కాంట్రాక్ట్ని ఏపీకి చెందిన కేఎంవి ప్రాజెక్టు దక్కించుకుంది. మొత్తం 8 టోల్ గేట్లు ఉన్నాయి. గ్రీన్ఫీల్డ్ హైవే మొత్తం 162 కిలోమీటర్లు. ఖమ్మం జిల్లాలో 105 కిలోమీటర్లు ఉంది. మొదటి ప్యాకేజీలో తల్లంపాడు నుంచి వైరా వరకు 33 కిలోమీటర్లకు 1063 కోట్లు. రెండవ ప్యాకేజీలో వైరా నుంచి చింతలగూడెం 29 కిలోమీటర్లు 761 కోట్లు. మూడవ ప్యాకేజీలో చింతలగూడెం నుంచి రేచర్ల 42 కిలోమీటర్లకు గాను 948 కోట్లు కేటాయించారు. ప్రాజెక్ట్ మొత్తంలో కూడా ప్రాజెక్ట్ కోడ్స్ అని చెప్పి, ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్స్ అని చెప్పి మేము పెట్టామన్నమాట. ఆ ప్రాజెక్ట్ ఎవరు చేస్తున్నారు, ఆ క్యూఆర్ కోడ్స్ని స్కాన్ చేస్తే ప్రాజెక్ట్ డీటెయిల్స్ వస్తాయి. ఎంత లెంత్ ఉంది, తర్వాత ఎమర్జెన్సీ హెల్ప్ లైన్, నియర్ బై పోలీస్ స్టేషన్స్, నియర్ బై హాస్పిటల్స్ అనేవి మీకు కాంటాక్ట్ నెంబర్స్తో సహా ఆ క్యూఆర్ కోడ్ బోర్డులో మనకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్నీ పెట్టుంటాయి అన్నమాట. అవి ఎవ్రీ 5 కిలోమీటర్స్కి టోల్ ప్లాజాస్ దగ్గర మీకు ఆ ప్రాజెక్ట్ క్యూఆర్ కోడ్ అనేది యాక్సెసిబిలిటీలో ఉంది. ఖమ్మం జిల్లాకు ఈ ప్రాజెక్టు రావడానికి, పనులు వేగంగా పూర్తి కావడానికి ప్రత్యేకంగా మంత్రి తుమ్మల చొరవ ఉంది. తుమ్మల టీడీపీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న సమయంలో గిరిధర్ ఖమ్మం జిల్లా కలెక్టర్గా పనిచేశారు. అనేక ప్రాజెక్టులకు నాడు అంకురార్పణ పడింది. ఆ తర్వాత గిరిధర్ నేషనల్ సర్వీసెస్లోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి మంత్రి తుమ్మలతో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. నేషనల్ హైవే చైర్మన్గా గిరిధర్ ఉన్న సమయంలో తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం దంసలాపురం దగ్గర కొత్త ఎగ్జిట్ పాయింట్ని ఏర్పాటు చేయించారు. ఖమ్మం జిల్లా రైతులు ఇబ్బందులు పడకుండా భూసేకరణ పూర్తి చేసి వారికి పరిహారం చెల్లించే విధంగా చర్యలు తీసుకుని జిల్లాలో ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యే విధంగా ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వేరువేరు కారణాలతో పనులు ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు మున్నేరు మీద బ్రిడ్జ్ పనులు చివరి దశకు చేరుకోగా రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ దంసలాపురం వద్ద ఏదైతే
రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ ఉందో ఓవర్ బ్రిడ్జ్, ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టడానికి కొంత ఆలస్యం అవుతా ఉంది. ఇప్పుడు మనం విజువల్స్లో చూడొచ్చు, ఏదైతే బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతూ ఉందో ఆ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత దీన్ని ప్రారంభించాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. అయితే మొత్తం బౌస్టింగ్ గిడ్డర్ బ్రిడ్జ్గా దీన్ని పిలుస్తూ ఉన్నారు. ఈ మున్నేరు దగ్గర బ్రిడ్జ్ దాంతో పాటుగా ఇక్కడ ఎక్కువగా నిధుల్ని కూడా వెచ్చించాల్సిన అవసరం ఏర్పడింది. అన్ని ఎగ్జిట్ పాయింట్ల దగ్గర 3 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చిస్తే ఈ దంసలాపురం వద్ద ప్రత్యేక చొరవ తీసుకొని ఈ ఎగ్జిట్ పాయింట్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఎగ్జిట్ పాయింట్ వద్ద దాదాపుగా 70 కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తూ ఉన్నారు. ఇది పూర్తయిన తర్వాత దీన్ని ప్రారంభించాలని భావిస్తూ ఉన్నారు. ఈ కొద్ది పనులు మాత్రమే ఉన్నాయి, కేవలం 500 మీటర్ల పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ పూర్తయిన తర్వాత ఈ బ్రిడ్జిని ప్రారంభించి ఇరు రాష్ట్రాల ప్రజలందరూ కూడా సుఖవంతమైన ప్రయాణం చేసేందుకు దీన్ని ప్రారంభించనున్నారు. ఒక్కో ఎంట్రీ ఎగ్జిట్కి 3 కోట్లు ఖర్చవుతుంది. ఖమ్మంలోని దంసలాపురం రైల్వే ట్రాక్ పై నుంచి ప్రస్తుతం బ్రిడ్జ్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీన్ని విల్లు ఆకారంలో నిర్మిస్తున్నారు. బౌస్టింగ్ గిడ్డర్ బ్రిడ్జ్ గా దీన్ని వ్యవహరిస్తున్నారు. ఇక్కడ రోడ్ హైట్ 18 మీటర్లు ఉండడంతో అధిక బడ్జెట్ తో పాటు పనులు ఆలస్యం అవుతున్నాయి. 52 మీటర్ల పొడవున నిర్మిస్తున్న ఈ బ్రిడ్జ్ 360 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది. దీన్ని పూర్తిగా ఛత్తీస్గఢ్లోని బిలాయ్లో హైగ్రేడ్ స్టీల్ తో 4 నెలల పాటు తయారు చేశారు. దీనికోసం ప్రత్యేకంగా 70 కోట్లు ఖర్చు పెడుతున్నారు. రైల్వే చుట్టూ 4 కల్వర్ట్ బ్రిడ్జిల నిర్మాణం పూర్తయింది. వెల్డర్ క్వాలిఫికేషన్ టెస్ట్ పూర్తయింది. మైనర్ బ్రిడ్జ్ నిర్మాణాలకు 20 కోట్లు ఖర్చవుతుంది. విడిభాగాలుగా తీసుకువచ్చి మళ్ళీ ఇక్కడ వెల్డింగ్ చేస్తున్నారు. మెటీరియల్ టెస్ట్ చేసి క్యాష్ చేస్తారు. ఆ తర్వాత ఫిట్టింగ్ టెస్ట్ చేస్తారు. మళ్ళీ డీఅసెంబ్లింగ్ చేస్తారు. ఆ తర్వాత గ్యాలనైజింగ్ చేసి ఎరెక్షన్ చేస్తారు. అప్పుడు వెల్డింగ్ టెస్ట్ చేస్తారు. జాకీల సాయంతో క్రమంగా పైకి ఎత్తారు. 11 మీటర్లు ఎత్తుండే ఈ బ్రిడ్జ్ నిర్మాణం కంప్లీట్ అయింది. ఏప్రిల్ 2వ వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఒకవైపు నిర్మాణాన్ని కంప్లీట్ చేసి రాకపోకలకు అనుమతి ఇస్తామంటున్నారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తిగా రైల్వే అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోంది. ప్రతి దశలో రైల్వే సేఫ్టీ టీం తనిఖీలు చేసి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తర్వాతే పనులు ముందుకు వెళ్తున్నాయి. టోటల్ 5 ప్యాకేజెస్, ఇందులో 3 ప్యాకేజెస్ వచ్చేసి మనకి తెలంగాణలో, 2 ప్యాకేజెస్ వచ్చేసి ఆంధ్రాలో అండి. టోటల్ 162 కిలోమీటర్స్లో 107 కిలోమీటర్స్ తెలంగాణ అండ్ రిమైనింగ్ 2 ప్యాకేజెస్ 55 కిలోమీటర్స్ ఆంధ్ర అండి. ఇది వచ్చేసి టోటల్గా వర్క్ వచ్చేసి మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన ముందు కనిపిస్తుంది కదా, ఇది ఆర్ఓబి అండి. ఈ ఆర్ఓబి వచ్చేసి ఓన్లీ ఇక్కడ ఒక దగ్గర పెండింగ్ ఉంది వర్క్. దీనికి సూపర్ స్ట్రక్చర్ వచ్చేసి బోస్ట్రింగ్ గడ్డర్స్ 52 మీటర్ స్పాన్ డీటెయిల్స్ ఇచ్చారండి. దీనికి వచ్చేసి ఇది రైల్వే అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఇది వర్క్ కొంచెం డిలే అయింది. ఇప్పుడు వచ్చేసి మ్యాక్సిమం ఎండింగ్ పొజిషన్లో ఉందండి. ఇది ఈ బోస్ట్రింగ్ గడ్డర్స్ వచ్చేసి స్టీల్ అండి. ఇవన్నీ స్టీల్ స్ట్రక్చర్స్ ఇవన్నీ తీసుకొచ్చి ఆ ట్రాక్ పైన, ఆ పియర్ స్టాప్ పైన ప్లేస్ చేస్తారండి పుషింగ్ చేసుకుంటే. దీనికోసం రైల్వే అధికారుల నుంచి బ్లాక్ అవసరం ఉంటుంది, రైల్వే బ్లాక్ అవసరం ఉంటుంది. మనకు షెడ్యూల్ ఉంది. ఆ షెడ్యూల్ లెటర్ ప్రకారం దీనికి బ్లాక్స్ కోసం ఇప్పుడు అప్రోచ్ అవుతున్నారు మా వాళ్ళు. ఆ బ్లాక్స్ ఒకసారి బ్లాక్స్ మనకు కన్ఫర్మ్ అయ్యాక ఇది కంప్లీట్ అయిపోతుందండి. మ్యాక్సిమం ఏప్రిల్ ఎండ్ కల్లా ఈ వర్క్ అంతా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. 3800 అప్రాక్సిమేట్లీ దీని బడ్జెట్ వాల్యూ అండి టోటల్ ఈ కారిడార్ కోసం. ఇక్కడ మనకి ఈ ప్యాకేజ్ వచ్చేసి 770 crores అప్రాక్సిమేట్లీ అండి. ఈ ప్యాకేజ్ వచ్చేసి ఫస్ట్ ప్యాకేజ్. ఇది మనకి ఖమ్మం నుండి మనకి ఇక్కడ దంసలాపురం సెకండ్ ఎగ్జిట్లో ఉన్నాము. ఇక్కడ ఆర్ఓబి వర్క్స్ మాత్రమే పెండింగ్ ఉందండి. ఈ ఆర్ఓబి వర్క్స్ మ్యాక్సిమం ఏప్రిల్ అండ్ మే ఫస్ట్ వీక్ కల్లా కంప్లీట్ అయిపోతుందండి. ఈరోజు ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో కేవలం కార్లు మరియు లారీలు, భారీ వెహికల్స్ వెళ్తూ ఉన్నాయి. సో సామాన్యుడికి ఖమ్మంలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సులువుగా ఉండడం వల్ల ఇక్కడ ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఆహ్లాదకరంగా అయినటువంటి వాతావరణంలో ఇక్కడ ఖమ్మానికి ఒక కొలమానికంగా ఈ హైవే ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషం. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేని యాస్క్రూ ఫ్లేజ్ రోడ్ అని అంటారు. పక్షులు వెళ్లే మార్గం నేరుగా ఉన్నట్లు ఈ దారి నేరుగా ఉంటుంది. అందుకే క్రూ ఫ్లేజ్ రోడ్ అంటారు. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలంటే దేశం మొత్తం 4 మాత్రమే అప్రూవ్డ్ కాంట్రాక్టర్స్ ఉంటారు. వారు వచ్చి చేసే వరకు పని పూర్తవదు.
వారు సమయం కేటాయించకపోవడంతో దంసలాపురం వద్ద 500 మీటర్ల పని పెండింగ్లో ఉంది. 162 కిలోమీటర్ల ఈ జాతీయ రహదారిపై ప్రతి 2 కిలోమీటర్లకు 360 డిగ్రీలు కవర్ చేసే ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ప్రతి కెమెరా 1 కిలోమీటర్ దూరం వరకు వీడియోని రికార్డ్ చేస్తుంది. 4 లేన్లలో నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవేకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. లేటెస్ట్ టెక్నాలజీ వినియోగంతో పాటు మరెన్నో కొత్త అంశాలను ఈ హైవే పనుల్లో ఉపయోగిస్తున్నారు. NH65, NH60ని కలుపుతూ 4,452 కోట్లతో 162 కిలోమీటర్లు దీన్ని నిర్మిస్తున్నారు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు వల్ల భూములు పోయినప్పటికీ రైతుల నుంచి ఈ భూముల రేట్లు చాలా వాల్యూ పెరిగింది. అట్లనే ఇళ్ల వాల్యూ, అన్ని వాల్యూలు పెరిగినాయి. చాలా అభివృద్ధి చెందుతున్నటువంటి ఏరియా అయిపోయింది ఇప్పుడు ఇది. ఈ కొత్త హైవేతో హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం మీదుగా వైజాగ్ వెళ్లేందుకు 56 కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు 3 నుంచి 4 గంటల ప్రయాణ సమయం తగ్గనుంది. మొత్తం స్లోప్ కలుపుకొని 30 మీటర్ల వెడల్పుతో ఈ హైవే నిర్మాణం జరుగుతోంది. ఒకవైపు 9 మీటర్ల చొప్పున రోడ్లు, మధ్యలో 4.5 మీటర్ల మీడియన్ ఉంటాయి. 18 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు తరహాలో ప్రయాణించిన దూరాన్ని బట్టి ఎగ్జిట్ పాయింట్ దగ్గర టోల్ కట్ అవుతుంది. హైవే పైకి పశువులు రాకుండా యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ హైవేగా నిర్మిస్తున్నారు. ఎంట్రీ, ఎగ్జిట్ల దగ్గర వాహనాల డ్రైవర్లు, ప్రయాణికులు రెస్ట్ తీసుకునేందుకు 6 ట్రక్లే బేస్లు సిద్ధం చేస్తున్నారు. వేసైడ్ ఎమ్యూనిటీ సిద్ధం చేశారు. డొంకదారులు, అంతర్గత రహదారుల దగ్గర అండర్ పాస్లు, సాగునీటి కాల్వల దగ్గర 10 మేజర్ బ్రిడ్జ్లు, 49 మైనర్ బ్రిడ్జ్లు నిర్మించారు. ఒకవైపు 2 లైన్లకు గాను 80-100 కిలోమీటర్ల స్పీడ్ లిమిట్గా నిర్ణయించారు. దీనికి సంబంధించినటువంటి రోడ్లను మనం అయితే చూస్తున్నాం. చాలా సుందరంగా తీర్చిదిద్దబడింది ఈ రోడ్లు అనేది. ఇంతకు ముందు ఉన్నటువంటి రోజుల్లో ప్రయాణం చేయాలంటే ఇప్పుడు కొణిజల నుంచి సత్తుపల్లి వరకు వెళ్ళి అక్కడి నుంచి ఆంధ్రాకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడేది. ఇప్పుడు ఈ హైవే వల్ల రాజమండ్రి వరకు కూడా మనం ఎంతో ఈజీగా కూడా ప్రయాణం ఈజీ అవుతుంది. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. ప్రతి కిలోమీటర్కి సీసీ కెమెరాలు, 360 డిగ్రీలలో వాటి కదలికలు ఉన్నాయి. పరిధిలో ఉండే సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించి రియల్ టైం ట్రాఫిక్ మూమెంట్ని పెద్ద ఎల్ఈడి స్క్రీన్లపై మానిటర్ చేస్తారు. వాహనదారులు రూల్స్ బ్రేక్ చేస్తే సీసీ కెమెరాలు ఆటోమేటిక్గా రికార్డ్ చేసి ఫోటోల రూపంలో ATMS సెంటర్కి పంపిస్తాయి. ప్రమాదం జరిగినా, వాహనం అనుకోకుండా ఆగిపోయినా ఈ సెంటర్లోని SED స్క్రీన్లపై అలర్ట్ చేసేందుకు పాపప్ మెసేజ్ వస్తుంది. హైవే ప్రారంభం తర్వాత అన్ని కెమెరాలు అన్ని చోట్ల కనిపించేలా చూడడంతో పాటు రాష్ట్ర పోలీసులకు వీటిని అనుసంధానం చేయాలని నిర్ణయించారు. దీంతో నేరుగా ట్రాఫిక్ చలానా జనరేట్ అయ్యేలా ఉపయోగించనున్నారు. ఇక యాక్సిడెంట్లు లేదా ట్రాఫిక్ మళ్లింపు సమయంలో ఉపయోగపడేలా ప్రతి 5 కిలోమీటర్లకు ఎమర్జెన్సీ మీడియన్ ఓపెనింగ్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ ఈ రోడ్డు వచ్చినందుకు చాలా మంచి సంతోషంగా ఉంది. ఏం నుంచి మనం హైదరాబాద్ కానీ ఇటు విజయవాడ ఈ ఏరియా, సత్తుపల్లి ఏరియా పోవాలంటే మంచిగా ఉంటుంది. 1 గంట లోపల ఇక్కడికి పోవచ్చు. మాకైతే చాలా మంచిగా ఉంది. ఈ ఏరియా మొత్తం చుట్టూ కూడా పొలాల రేట్లు కానీ మంచిగా పెరిగినాయి. సోలార్ ఆధారిత లైట్స్ ఏర్పాటు చేశారు. ప్రతి 50 కిలోమీటర్లకు రోడ్డుకు 2 వైపులా 5 ఎకరాల్లో ప్రయాణికులు సేద తీరడానికి సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇందులో హోటళ్లు, పెట్రోల్ బంకులు, వాష్రూమ్స్ ఉంటాయి. రహదారిపై ఏర్పాటు చేసిన QR కోడ్ బోర్డులను స్కాన్ చేయటం ద్వారా మనం ఏ ప్రాంతంలో ఉన్నాం, దగ్గరలోని పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంకులు తదితర సమాచారం తెలుస్తుంది. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేకి భూమి ఇచ్చిన రైతులకి చాలా సంతోషం. వాళ్ళకి నష్టపరిహారం అందింది. దానివల్ల భూముల రేట్లు కూడా పెరిగినాయి. ఇక్కడ నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే ఒకసారి ఎక్కితే హైదరాబాద్ పోవడానికి దగ్గర ఉంది, కోదాడ పోవడానికి కూడా చాలా దగ్గర. ఈ గ్రీన్ఫీల్డ్ హైవే వల్ల ట్రాఫిక్ సమస్య కూడా టౌన్లో తగ్గింది. అదేవిధంగా ముఖ్యంగా గ్రీన్ఫీల్డ్ హైవే పోయే రూట్లో రైతులకి భూమి రేట్లు పెరగడం వల్ల రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎమర్జెన్సీ సర్వీస్ కోసం 1033 కాల్ చేసేందుకు సౌకర్యం కల్పించారు. ఇక్కడ టోయింగ్ వ్యాన్లు అందుబాటులో ఉంటాయి. ప్రమాదం జరిగిన వెంటనే టోయింగ్ వ్యాన్లు వచ్చి సమీప ప్రాంతం వరకు వాహనాన్ని డ్రాప్ చేస్తాయి. ప్రతి 30 కిలోమీటర్లకు అంబులెన్స్, దాంతో పాటు RPV వెహికల్స్ ఏర్పాటు చేస్తారు. అవి ప్రతి గంటకొకసారి హైవేపై రౌండ్స్ వేస్తూ ఉంటాయి. నలువైపులా MBCB క్రాష్ బ్యారియర్లు ఏర్పాటు చేశారు. ఈ రహదారి అందుబాటులోకి వస్తే హైదరాబాద్, విశాఖ ప్రయాణ సమయంతో పాటు దూరం కూడా తగ్గే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా నుంచి దేవరపల్లి వరకు నిర్మాణం చేపట్టిన గ్రీన్ఫీల్డ్ హైవే పట్ల స్థానికంగా ఉన్న ప్రజానికం హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. గతంలో ఇరుకు రోడ్లలోంచి వెళ్లే క్రమంలో అనేక ప్రమాదాలకు గురై అనేక మంది అవయవాల్ని కూడా కోల్పోవడం జరిగింది.
అలాంటి పరిస్థితుల్ని అధిగమించే విధంగా ఈ నిర్మాణం చేపట్టి ప్రయాణాన్ని సుగమం చేశారని చెప్పేసి ప్రజానికం ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఎంతో కీలక పాత్ర పోషించి ప్రత్యేక కృషి చేసిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలుపుతూ ఉన్నారు. ఎన్నో ప్రాజెక్టుల కంటే ఈ ప్రాజెక్టు భిన్నంగా నిర్మాణం చేపట్టి ప్రజల మన్ననలు పొందుతుంది. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.